మనిషికి ఉన్న అత్యంత విలువైనది సమాచారం. ఈ సమాచారం ఎంత ఎక్కువ ఉంటే అన్ని మంచి పనులు చేయొచ్చు. ఇప్పుడు ఇంటర్నెట్ యుగం వచ్చిన తర్వాత, యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలామంది అడ్వైజర్స్ దొరికారు. అలాగే మంచి మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈ మధ్య కాలంలో మరొక గొప్ప విషయం ఏంటో తెలుసా? కెరీర్ రిలేటెడ్ లేదా స్కిల్ సంబంధించింది, అంటే షార్ట్స్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కాకుండా విజ్ఞానాన్ని ఇచ్చేవి, అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ను చూసేవాళ్ళు 40% రెగ్యులర్గా ఉన్నారు. ఇది రీసెంట్గా యూట్యూబ్ ఇచ్చిన సర్వే. అంటే మనకి విజ్ఞానం కోసం పరిగెట్టే వాళ్ళు పెరుగుతున్నారు, అంటే కొత్తగా నేర్చుకోవాలనుకున్నారు. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీరు 40 సంవత్సరాల దగ్గరలో ఉన్నారు, లేదా 40 ఆల్రెడీ అంటే 45 లేదా 50లో ఉన్నారు, మీ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే మీరు 40లో ఎంటర్ అవుతున్నారో మొట్టమొదట గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వికెట్ పడకుండా ఆడటం. అదేంటి? చిన్న లాజిక్ చెప్తాను. మీరు క్రికెట్ మ్యాచ్ చూసే అలవాటు ఉంటే ముందు వచ్చిన బ్యాట్స్మన్ తను మ్యాక్సిమం ఆ పవర్ ప్లేలో కొట్టడానికి ట్రై చేస్తారు. ఒకవేళ అతను పోతే 1 డౌన్లో వచ్చిన 2 డౌన్లో వస్తారు. కానీ మీ ఇంటికి మీరే ప్రధానమైన బ్యాట్స్మన్. మీరు వెళ్ళిపోయారు అనుకోండి, అంటే మీకు ఏదైనా అనుకోని జరిగితే మొత్తం కుటుంబం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో 40లోకి ఎంటర్ అవగానే మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, మీకున్న చిలిపి అలవాట్లు ఏమైనా ఉంటే, మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఉంటే వాటిని పక్కన పెట్టి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, అలవాటు లేకపోయినా ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక అలవాటుని ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అది ప్రొద్దున లేచి వాకింగ్కి వెళ్ళడం కావచ్చు, కొంత సమయాన్ని శరీరం ఫిట్నెస్ కోసం పెట్టడం కావచ్చు, ఏదైనా చేయండి. మీరు 40 సంవత్సరాల వయసు వచ్చిందంటే 40 నిమిషాలు ఖచ్చితంగా స్పెండ్ చేయాలి. మీరు 42 అంటే కనీసం మీరు ఏజ్ ఎంత అయితే అన్ని నిమిషాల పాటు మీ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఖచ్చితంగా స్పెండ్ చేయాల్సిందే. చాలామంది చెప్పే మాట ఏంటంటే ప్రొద్దున లేవడం, రెడీ అవ్వటం, ఆఫీస్కి వెళ్ళడం, తిరిగి రావటం, నాకు సమయమే దొరకట్లేదు సార్. అబద్ధం. ఎందుకో తెలుసా? మీకు ఒక డాక్టర్ గారు చెప్పారు, ఈ రోజు నుంచి మీరు 42 నిమిషాల పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోతే, ఏ రోజుకి ఆ రోజు 24 గంటలు డేట్ మారే లోపు చేయకపోతే మీరు ఖచ్చితంగా చచ్చిపోతారని చెప్తే అప్పుడు ఏం చేస్తారు? చేస్తారా లేదా? చావు మనం ఎదురు చూడడం, చావు గురించి మాట్లాడడం కూడా భయపడతాం. మాట్లాడడం తప్పే, కానీ వాస్తవం అయితే అదే కదా. ఈ రోజు కాకపోతే ఏ రోజైనా మనం వెళ్ళాలి. మీరు కరోనా తర్వాత చూస్తూనే ఉన్నారు, ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవటం వల్ల రకరకాల రోగాలు రావటం, మీరు అనుకున్నట్టుగా జీవించలేకపోవటం. సో 40లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు అలవాటు ఉన్నా లేకపోయినా అర్జెంటుగా చేయాల్సిన పని ఫిజికల్ ఫిట్నెస్. రెండవది, ఆడంబరాలు ఏమైనా ఉంటే అవి తీసి పక్కన పెట్టడం. అయిపోయింది. ఇంక ఈగో కోసం వాడిని గెలికి వీడిని గెలికి, వాడితో వీడితో పోల్చుకుని ఇవన్నీ పక్కన. మీ సంపాదన ఎంత, మీ సేవింగ్స్ ఎంత, మీ ఖర్చులు ఎంత, ఇవి కరెక్ట్గా లేకపోతే ఖచ్చితంగా, ఎందుకో తెలుసా, మీరు ఆల్రెడీ 50% లైఫ్ పైన లాగేశారు. అంటే మీరు ఈ ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్న కొద్దిగా మనశ్శాంతి పోతుంది. ప్లస్ మనం నేల విడిచి సాము చేయకూడదు. మనకు వస్తున్న ఇన్కమ్ని బట్టే ప్లాన్ చేసుకోవాలి తప్పితే వాడెవరితో వీడెవరితో పోల్చుకొని అనవసరమైన ఇబ్బందులు చేయకూడదు. ఇంకా మూడవది, చాలామంది అనుకున్న ఒక తప్పుడు అభిప్రాయం ఏంటంటే జీతం వస్తే సంపాదన ఆదాయంలో నుంచి ఖర్చు తీసేసిన తర్వాత మిగిలేది సేవింగ్ చేయాలి. మళ్ళీ తెలుసుకోండి, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్, ఆ మిగిలింది సేవింగ్. ఇది చాలామంది ఫాలో అయ్యేది. ఈ 40లోకి వచ్చిన తర్వాత రివర్స్ చేసేయాలి. ఖచ్చితంగా ఈ ప్రిన్సిపల్ రివర్స్ చేసేయాలి. ఏం చేయాలో తెలుసా? ఇన్కమ్ రాగానే మైనస్ సేవింగ్స్, కొంత ఎంతో కొంత, అది 30%, 20%, 10%. మీకు జీతం రాగానే మొట్టమొదట చేయాల్సింది ఎక్స్పెండిచర్ కాదు, కొంత అమౌంట్ తీసి పక్కన పెట్టి ఆ మిగతా దాంట్లో ఎక్స్పెండిచర్ చేయాలి. అర్థమైందా? ఆదాయంలోంచి ఖర్చులు పోయిన తర్వాత సేవింగ్ చేయటం, ఖర్చులు పోయాక సేవింగ్ మిగలదు. ఆదాయం రాగానే అందులోంచి కొంత తీసి సేవింగ్స్ పెట్టి మిగతా దాంతో ఖర్చు పెట్టుకొని దాంతో బ్రతకడం అలవాటు చేసుకోవాలి. సార్, నాకు వచ్చే ఇన్కమ్కి నా ఈఎంఐస్కి బతకడానికే బొటాబొటీగా ఉంది, ఇంకా నేను సేవింగ్ చేసే అవకాశమే లేదు, ఒక్కోసారి చేతిలో డబ్బులు సరిపోక చేబదులుగా తీసుకోవాల్సి వస్తుంది, ఇలా ఎవరన్నా ఉంటే మీరు అర్జెంటుగా నెక్స్ట్ పాయింట్ చాలా జాగ్రత్తగా వినాలి. ఎస్, చాలామంది ఉండుండొచ్చు, ఎందుకంటే మీకు వచ్చే ఇన్కమ్ ఇంటర్నెట్లో ఈఎంఐలు కట్టిన తర్వాత మిగలకపోవచ్చు. అలాంటిది నేను ముందే సేవింగ్స్ పక్కన పెడితే అసలు ఖర్చులకు వెళ్ళట్లేదు కదా, ఉండుండొచ్చు. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, మీలాంటి వాళ్ళు నెక్స్ట్ స్టెప్ చెప్తున్నారు, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అలవాటు చేసుకోవాల్సిందే. అదేంటి సార్, నాకున్న సమయమే తక్కువ కదా, నేను ఎలా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ చేస్తాను అంటే, మీరున్న జాబ్లో మీ ఇన్కమ్ ఎంతో మీకు ఫిక్స్ అయిపోయింది, అంతకుమించి రాదు అని తెలిసిపోయింది. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ఖచ్చితంగా చేయాల్సిన పని మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్. అన్నిటికన్నా ఉత్తమమైంది
సేల్స్ సంబంధించి రియల్ ఎస్టేట్ సిటీలో ఉన్నారంటే అవుతుంది, ఇవాళ ప్రతి చోట అవుతుంది. అస్సలు జరగట్లేదు అనేది ఒట్టి మాట. ఇదివరకు 10 సేల్స్ అయితే ఇప్పుడు 2 అవుతున్నాయి లేదా 3 అవుతుంది. 30% మార్కెట్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. అలా మీరు చేయగలిగిన ఏదో ఒక పని చేసుకోండి. ట్యూషన్ చెప్పడం కావచ్చు, లేదా వీడియో ఎడిటింగ్ నేర్చుకోవటం కావచ్చు. ఇదే యూట్యూబ్లో వీడియో ఎడిటింగ్ కరెక్ట్ చేయగలిగిన, యానిమేషన్ చేయగలిగిన వాళ్ళు అద్భుతంగా సంపాదిస్తున్నారు. నాకు తెలిసిన ఒక మిత్రుడు తను జాబ్ చేసుకుంటేనే ఈ వీడియో ఎడిటింగ్ నేర్చుకొని, అది కూడా ఈ గ్రాఫిక్స్ తోటి నేర్చుకొని, యానిమేషన్స్ తోటి తను జాబ్ చేస్తూనే నెలకు ఒక 4 వీడియోలు చేసి పెడుతున్నాడు. చిత్రం ఏంటంటే అతను నెలకు వచ్చి వీడియోల మీద వచ్చేదే 1,20,000 పైన వస్తుంది. తన బ్యాంక్ స్టేట్మెంట్ని చూశాను. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. ఏముంది జాబ్ అయ్యి రాగానే అబ్బా నడుము నొప్పి పుట్టేసి ఈరోజు చాలా అలసటగా ఉంది, ఓ పెగ్గేసి 90 ఇయర్స్ పడుకుంది. 90 ఇయర్స్ ఇప్పుడు పడుకుంటే రేపొద్దు నిన్ను ఎవరో పట్టించుకోరు. ఇది కేవలం భ్రమ మాత్రమే. తాగితే నేను నిద్ర వస్తుంది, ఆ లెక్కన కష్టపడే ప్రతి ఒక్కరు తాగట్లేదు, తాగే ప్రతి ఒక్కరు నిద్రపడట్లేదు. సో ఇది పక్కన పెడదాం. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవాల్సిందే. లేదు, అవకాశమే లేదు, మొత్తం ఇరికిపోయారు. ఇప్పుడు మీరు 40లో ఉన్నారంటే మీ పిల్లలు ఇంటర్ డిగ్రీలో ఉండొచ్చు. నాకు తెలిసి ఇంటర్ డిగ్రీలోకి వచ్చేసి ఉండొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మొహమాట పడకుండా, ఎవరితో పోల్చుకోకుండా, వాళ్ళు హాస్టల్లోనూ బందీలై ఉంటే తప్పితే వాళ్ళు డిగ్రీలోనూ ఉన్నారంటే బయటకు వచ్చే అవకాశం ఉంది. కనీసం రోజుకి 5 గంటలు అయినా సరే వాళ్ళు ఏదో ఒక జాబ్లో జాయిన్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, మీరు విన్నది కరెక్టే. ఇక్కడ 2 లాభాలు. ఒకటి, ఆ ఖాళీ సమయంలో వాళ్ళు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి పిల్లల్ని జాబ్లో జాయిన్ చేయటం అంటే చాలా తక్కువగా చూడటం. పార్ట్ టైం జాయిన్ చేయండి, ఏం పర్వాలేదు. రెస్టారెంట్లో పెట్టండి, ఏం పర్వాలేదు. ఏదో ఒక చోట పెట్టండి. ఇవాళ సిటీలో ఉన్నవాడికి అవకాశం దొరుకుతుంది. లేదా వాళ్ళకి ఏదైనా కోర్స్ నేర్పించి, ఇది రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కానీ, లేదా యానిమేషన్ కానీ, ట్యూషన్ చెప్పడం కానీ, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మనకి మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో చూసిన ఏదో ఒక మెథడాలజీని అర్జెంటుగా మీరు మీ జాబ్లో ఇరుక్కుపోయి అంతకుమించి వేరే మల్టిపుల్ సోర్స్ లేదంటే మీ పిల్లలకి డబ్బులు సంపాదన నెలకి 5,000 సంపాదించినా పర్లా, రోజుకు 4 గంటలకు తగ్గకుండా పని దొరికేటట్టు చూడు. 4 నుంచి 6 గంటలు ప్లస్ వాళ్ళ ఖర్చు. దానివల్ల వాళ్ళ డబ్బు విలువ తెలుస్తుంది. మీరెంత కష్టపడుతున్నారో వాళ్ళకి అర్థముందే. మా నాన్న ఏదడిగి నింతేరా ఇవ్వడు అనే స్థాయి నుంచి 5,000 సంపాదించాలంటే ఎంత కష్టపడాలో తెలుసని వాడికి అభిప్రాయం వస్తుంది. రెండవది, ఏ జాబ్లోకి వెళ్ళినా ఈ లోపల ఏ జాబ్ చేస్తున్నారు, రేపొద్దున పెద్ద జాబ్ వెళ్ళేటప్పుడు ఈ చిన్న చిన్న జాబ్ చేయడం వల్ల నలుగురితో ఎలా మాట్లాడాలి, డబ్బులు ఎలా ఉండాలి, బాస్తో ఎలా ఉండాలి, ప్రవర్తన నేర్చుకోవడం జరుగుతుంది. ఇది ఇంకొక ఆప్షన్. సో మీ పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం, వాళ్ళకి డబ్బు విలువ తెలిసేటట్టు చేయడం, వాళ్ళని కూడా పార్ట్ టైం జాబ్లో ఎటువంటి తప్పు లేదు. అదేంటి మా వాడి పిల్లోడు ఆ టైంకి క్రికెట్ ఆడతాడు, లేకపోతే వదిలేయండి సార్, మీ జీవితం మీది, మీరే లీడరు, మీరే క్యాప్టెన్. ఒక బెస్ట్ కెప్టెన్ ఏంటో తెలుసా? అతను బాగా ఆడటం కాదు, అందరితో బాగా ఆడించడం. ఇంకా నెక్స్ట్ స్టెప్, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ప్రజెంట్ ఇన్కమ్ ఎంతైతే ఉందో, ప్రజెంట్ ఇన్కమ్ అంటే మీరు యాన్యువల్గా మీ ఇన్కమ్ 6 లక్షలు సంవత్సరానికి అనుకుందాం, లేదా 10 లక్షలు అనుకుందాం. 6 లక్షలు అంటే 6 36, 6 సంవత్సరాల తరబడే ఇన్సూరెన్స్. అంటే మీకు ఏదైనా అయితే కనీసం 6 సంవత్సరాలు తగ్గట్టుగా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. అంటే మీ జీతం సంవత్సరానికి 10 లక్షలు అంటే మీరు 10 × 6 60 లక్షలకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. భవిష్యత్తుని ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేం. జరిగిన తర్వాత బాధపడటం కన్నా జరగక ముందు మేల్కోవటం మంచిది. ఇది చాలా ఇంకోటి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ మీ కంపెనీ ద్వారా మీ కుటుంబానికి అందరికి కవర్ అవుతుంటే అదొక రకం. కవర్ కావట్లేదంటే ఖచ్చితంగా మీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా 5 లక్షలు కాదు, కనీసం 10 లక్షలు తగ్గకుండా చూసుకోండి. ఇవి లేకపోతే ఈ 40స్లోకి వచ్చా, నేను గుడ్డు చాకరీ చేస్తున్నా, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, పిల్లలు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా భార్య కూడా ఆ ఖర్చులు తగ్గించుకోవట్లేదు, ఎక్కడ లేని మీ భార్యతో కూర్చొని మాట్లాడండి, లేదా మీ భర్తతో కూర్చొని మాట్లాడండి. మళ్ళీ చెప్తున్నా, మీరు సంతోషంగా ఉంటే మీకు 10 మంది తోడవుతారేమో. బాధలో ఉన్నప్పుడు మీరు మాత్రమే బాధపడాలి. మీకు చిన్న హెడేక్ ఉందండి, మీ భార్య కావచ్చు, మీ పక్కింటి వాళ్ళు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మందు రాయగలరు, మందు రాసుకోమని చెప్తారు. బాధ అయితే మీరే పడాలి. సో ఎవడి బాధ్యతలు వాడి, ఎవడి బడ్జెట్ వాడిది, ఎవడి జీవితం వాడిది. 40 తర్వాత ఈ కొన్ని సూత్రాలు తీసుకోండి ఖచ్చితంగా. దీంతో పాటు మరొక విషయం ఏంటి తెలుసా? లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే రిటైర్మెంట్ ఇప్పుడు ప్లాన్ చేసుకోండి. 42లో ఉన్నారు, మీరు 60 సంవత్సరాల వరకు వర్క్ చేయబోతున్నారా, 58 వరకు వర్క్ చేయబోతున్నారా? ఈ లోపల మీకు ఇంకెన్ని సంవత్సరాల సర్వీస్ ఉంది? ఈ లోపల ఉన్న మీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, ఇల్లు కట్టాలా, పిల్లల చదువులా, పిల్లల పెళ్ళిళ్ళ, వీటికి సంబంధించిన ఇన్కమ్, దాన్ని బట్టే సంబంధాలు చూసుకోండి.
చాలామంది చేసే తప్పు ఏంటంటే వాడికి ఇంకా సర్వీస్ ఉంది కదా ఏదో చేద్దామని చెప్పి వాడి స్థాయికి మించి అప్పులు తీసుకొని పెళ్ళిళ్ళు చేసి ఆ పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అప్పులకి వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. మీరు ఏ ఇయర్ వరకు వర్క్ చేయబోతున్నారు, మీకు యావరేజ్గా వచ్చేదంతా, అలాగే రేట్లు పెరుగుదలతో పోల్చుకుంటే మీరు జీవనాధారం పోయిన తర్వాత మిగిలేదంతా, దీన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఎటువంటి తప్పు లేదు. ఇలా ప్లాన్ చేసుకోకుండా మూర్ఖంగా వెళ్ళి పడి అనవసరమైన టెన్షన్లు పెట్టుకొని బీపీలు షుగర్లు పెట్టుకొని హార్ట్ అటాక్ తెచ్చుకుంటే ఉన్నది పోతుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కింద కామెంట్స్ పెట్టండి. మరికొన్ని ఈ డబ్బులు సంపాదించి ఇన్వెస్ట్మెంట్స్ మరిన్ని వీడియోలు చేయబోతున్నాను. ఈ వీడియోలు మరిన్ని పోస్ట్ చేయాలంటే మీ ఆదరణ మాకు కావాలి, మీ మెప్పు మాకు కావాలి. అంటే మీరు చూస్తున్నారని తెలిస్తే మేము చేయగలుగుతాం. ఇంకెందుకు ఆలస్యం, లైక్ కొట్టండి, షేర్ చేయండి, మీ గ్రూప్స్ అన్నింటిలో షేర్ చేయండి.